Welcome back to my YouTube channel. In this video, I will briefly explain you about local storage and session storage. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఏ టాపిక్ అనేది కవర్ చేశానంటే లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ పర్పస్ లో ఇవి యూజ్ అవుతాయి, అండ్ హౌ కెన్ వి డిఫైన్ ద లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. అండ్ మనకి ఏంటంటే ఎక్కడెక్కడ మనం ప్రాజెక్ట్ లో ఇది రియల్ టైమ్ లో మనకు యూజ్ అవుతుంది, అండ్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బోత్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ మీద గ్రిప్ అయితే వస్తుంది మాక్సిమం. సో సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బోత్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. ఓకే, సో మనం లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అండ్ లోకల్ స్టోరేజ్. సో ఈ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డాటాని లేకపోతే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ని మనం టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి మాత్రం ఇవి యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఇది ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే వర్క్ అవుతుంది, క్లయింట్ సైడ్ ఇన్ బ్రౌజర్ సైడ్. సో ఇది ఈ సెషన్ స్టోరేజ్ అనేది లోకల్ స్టోరేజ్ అనేది మనం సర్వర్ సైడ్ అయితే మనకైతే వర్క్ అవ్వదు, ఇది ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. సో ద మెయిన్ డిఫరెన్స్ వీ హ్యావ్ ఓన్లీ the main four. Okay, so first difference వచ్చేసి session storage and local storage will store the data, right? So session storage అనేది మనకి ఎలా డేటా స్టోర్ అవుతుంది అంటే కీ వాల్యూ బేస్ మీద. లోకల్ స్టోరేజ్ అయినా సెషన్ స్టోరేజ్ అయినా మనకి ఏంటంటే కీ వాల్యూ బేస్ మీద మనం స్టోర్ చేస్తాం. సో ఇక్కడ కీ అని యూజ్ చేస్తామంటే మనం ఏ వాల్యూని అయితే మనం స్టోర్ చేస్తున్నామో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ చేస్తాం కదా, మనం డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. అప్పుడు మనం ఈ కీ బేస్ మీద మాత్రం మనం స్టోర్ చేస్తాం. ఓకేనా, కీ వాల్యూ. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనం సెషన్ స్టోరేజ్ లో డేటా స్టోర్ చేస్తాం కదా, ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైనా బ్రౌజర్ ని క్లోజ్ చేసినా కానీ, ట్యాబ్ క్లోజ్ చేసినా కానీ ఇట్ విల్ క్లియర్ ద డేటా, సెషన్ స్టోరేజ్ అనేది. సో ట్యాబ్ ఆర్ బ్రౌజర్ క్లోజ్ చేసినప్పుడు, బ్రౌజర్ ని క్లోజ్ చేసినప్పుడు లేకపోతే మీరు దీన్ని క్లియర్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ట్యాబ్ కానీ బ్రౌజర్ కానీ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ గా సెషన్ స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా, కానీ లోకల్ స్టోరేజ్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఎప్పుడు డేటా అనేది మనకి ట్యాబ్ క్లోజ్ చేసినా బ్రౌజర్ క్లోజ్ చేసినా ఈ డేటా అనేది క్లియర్ అవ్వదు. ఎప్పుడైతే మనం యూజర్ సైడ్ నుంచి క్లియర్ చేస్తాడో అప్పటి వరకు డేటా ఈ స్టోరేజ్ అనేది పర్మనెంట్ గా అలా ఉండిపోతుంది. ఓకేనా, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. అండ్ సెకండ్ డిఫరెన్స్, సో ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ డేటా. ఓకే, సో ఇది టెంపరీ అనుకోవచ్చు, టెంపరీ డేటా స్టోరేజ్. ఓకే, అండ్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి 5 to 10 MB స్టోరేజ్ మాత్రం మనం చేసుకోవచ్చు. స్టోరేజ్ మనకు వచ్చేసి 5 to 10 MB. అండ్ ఇందులోకి వచ్చేసరికి లోకల్ స్టోరేజ్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే అప్ టు లెస్ దెన్ 5 MB మాత్రమే ఇట్ విల్ అలౌ టు స్టోర్. ఓకే, సో ఇందులో మనకి 5 to 10 MB అనేది స్టోర్ చేసుకోవచ్చు డేటాని, అంత సెట్ ఆఫ్ డేటాని. ఇందులో మాత్రం లెస్ దెన్ 5 MB మాత్రమే స్టోర్ చేసుకుంటాం. థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ మనం ఏంటంటే మనం దేనికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ స్టోరేజ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, లోకల్ స్టోరేజ్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే, సో ఇక్కడ మనకి టెంపరీ ఫార్మ్స్ ఉంటాయి కదా, మల్టీ ఫార్మ్స్ కానీ లేకపోతే టెంపరీగా మనం ఒక డేటాని స్టోర్ చేస్తున్నాం. లైక్ ఎలా అంటే మల్టీ ఫార్మ్స్ ఉంటాయి కదా, అందులో డేటాని మనం స్టోర్ చేస్తాం. సో ఈ పర్పస్ లో మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది వచ్చేసరికి థీమ్స్. వీఆర్ స్టోరింగ్ థీమ్స్ లైక్ డార్క్ థీమ్, లైట్ థీమ్. In this scenario, we will use local storage and authentication keys store చేసుకోవడానికి. సో ఎట్సెట్రా. సో ఈ పర్పస్ అయితే మనం యూజ్ చేస్తాం. అథెంటికేషన్ కీస్ స్టోర్ చేసుకోవడానికి, థీమ్స్ స్టోర్ చేసుకోవడానికి మాత్రం లోకల్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఫోర్త్ వచ్చేసరికి మనకి ఇది ట్యాబ్ షేరింగ్ అనేది ఇందులో అలో లేదు. ఓకే, ట్యాబ్ షేరింగ్ అనేది ఇది అలో చేయదు. ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్ కి యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఇది ఉండదు. సో ఇందులో మాత్రం అలో ఉంది.
ట్యాబ్ షేరింగ్ అయితే పర్మిషన్ ఉంది. ట్యాబ్ షేరింగ్ ఇట్ విల్ అలో. సో సెషన్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి ట్యాబ్ షేరింగ్ అనేది ఉండదు. Okay, these are the main difference between section storage and local storage. Now we can go to that code and how can we define the local storage, how can we use and how can we define the session storage and where we can use. I will show you these details with the examples. Okay, so first వచ్చేసి మనకి ఏంటంటే లోకల్ స్టోరేజ్ చూద్దాం. లోకల్ స్టోరేజ్. సో లోకల్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఏంటంటే సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ మీకు సింటాక్స్ చెప్తే ఎలా ఉంటాయో. సింటాక్స్ వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడ మనకి లోకల్ స్టోరేజ్ అనేది స్టోరేజ్ మనం ఎప్పుడైతే మనం సెట్ చేస్తాం లోకల్ స్టోరేజ్ అనేది క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే సెట్ ఐటమ్ అనేది తీసుకుంటాం. సెట్ ఐటమ్ లో చెప్పా కదా కీ వాల్యూ. సో ఇందులో కీ వాల్యూ ఇది కీ, ఇక్కడ కీ డిఫైన్ చేస్తాం, ఇక్కడ వాల్యూ డిఫైన్ చేస్తాం. సో మీకు రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ లోకల్ స్టోరేజ్ తీసుకుంటున్నాను. లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటాను అంటే నా నేమ్ తీసుకుంటా. నేమ్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ తీసుకున్నాను పృథ్వీ. మై నేమ్ ఇస్ పృథ్వీ. సో ఐ హావ్ టేకెన్ యాజ్ మై నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెట్ చేశాను అంటే ఒక లోకల్ స్టోరేజ్ ఒక సెషన్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, విత్ యూజర్ నేమ్ కీవర్డ్. ఇది యూజర్ నేమ్ కీ, పృథ్వీ అనేది వాల్యూ. ఈ యూజర్ నేమ్ అనే కీ తోటి మనం ఈ సెషన్ ని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పీ ట్యాగ్ తీసుకొని యూజర్ నేమ్ ఈస్. ఓకే, ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా, వేరియబుల్ తీసుకుని డేటా యాక్సెస్ చేయాలి కదా. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో మనం ఎప్పుడైతే సెట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం గెట్ చేసుకోవాలి ఐటమ్. గెట్ చేసుకుంటే ఆ వాల్యూ అనేది దీనిలోకి మనం స్టోర్ అయిపోతుంది. మనం ఇక్కడ గెట్ ఐటమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం యాక్సెస్ చేయాలనుకున్నాం స్టోర్ చేసిన కీ వాల్యూని, సో ఈ వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే సో గెట్ ఐటమ్ అనేది తీసుకొని దీనిలో మనం కీ అనేది పాస్ చేయాలి. సో ఇక్కడ కీ అనేది పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యూజర్ నేమ్ వేరియబుల్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ ద అవుట్పుట్. సో ఇక్కడ మనకి ఏంటి పృథ్వీ అనేది మనకి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ సెట్ చేశాను, క్రియేట్ చేశాను, ఒక సెషన్ అనేది క్రియేట్ చేశాను కీ వాల్యూ. ఓకే, ఇక్కడ కీ అనేది యూజర్ నేమ్ తీసుకున్నాను, పృథ్వీ అనేది వాల్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు సెట్ చేసిన ఐటమ్ నేను గెట్ చేసుకోవాలి కదా. సో నేను ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకొని ఐటమ్ గెట్ చేసుకున్నాను. ఏది కీ బేస్ మీద. ఇక్కడ కీ అనేది మనం ఇక్కడ ఇచ్చామంటే దానికి అసైన్ అయిన వాల్యూ అనేది మనకి ఈ వేరియబుల్ లోకి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి నా నేమ్ నేను ఏదైతే స్టోర్ చేశానో అది నాకు అవుట్పుట్ లో ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు చెప్పా కదా మీకు ఇందులో ఫస్ట్ ట్యాబ్ క్లోజ్ చేసినా బ్రౌజర్ క్లోజ్ చేసినా లోకల్ స్టోరేజ్ అనేది క్లియర్ అవ్వదు. ఇది పర్మనెంట్ డేటా. సో ఎప్పుడైతే మనం యూజర్ ఇట్ షుడ్ బి క్లియర్ బై యూజర్ ఓన్లీ. ఓకే, if you close the tab or if you close the browser it will not clear. ఓకే, సో అది చూపెడతాం మీకు ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ బ్రౌజర్ అనేది క్లోజ్ చేస్తున్నా. ఓకే, బ్రౌజర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది మళ్ళీ ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, లోకల్ స్టోరేజ్ చేస్తున్నాం. సో చూద్దాం ఒకసారి అవుట్పుట్. సారీ, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది కామెంట్ పెడతాను. కామెంట్ పెడితే ఆల్రెడీ మనం సెట్ చేసాం కాబట్టి అది అలానే ఉండిపోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ క్లోజ్ చేస్తా, మళ్ళీ ఓపెన్ చేస్తా. సో విల్ సి అవుట్పుట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ విల్ బి. సో హియర్ సో పృథ్వీ ఆ వాల్యూ అనేది ఆ సెషన్ అనేది క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే మనం లోకల్ స్టోరేజ్ అనేది పర్మనెంట్ గా డేటా అయితే స్టోర్ చేసుకుంటుంది. మీరు బ్రౌజర్ క్లోజ్ చేసినా ట్యాబ్ క్లోజ్ చేసినా అది క్లియర్ అవ్వదు. ఓకే, ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలంటే దీని మీద మనం ఏం చేస్తానంటే లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. మనకి అవుట్పుట్ అనేది ఏం రాదు, ఎందుకంటే మనం డేటాను రిమూవ్ చేసాం. ఓకే, సో ఇది వచ్చేసి లోకల్ స్టోరేజ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను లోకల్ స్టోరేజ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో మీరు మీ డౌట్స్ అనేది నాకు చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా అయితే కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను.
ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం లోకల్ స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం సెషన్ స్టోరేజ్ ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. సో సెషన్ స్టోరేజ్ ఎలా డిఫైన్ చేస్తాం అంటే సేమ్ లోకల్ స్టోరేజ్ అయితే ఎలా మనం డిఫైన్ చేస్తాం సేమ్ అలానే మనం సెషన్ స్టోరేజ్ అనేది డిఫైన్ చేస్తాం. సో సెషన్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. సో same. So here I am taking as a key as a user. So here I am taking as a name value as a Pruthvi. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే సెషన్ స్టోరీ అనేది సెట్ చేస్తున్నా ఇక్కడ. సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నా ఒక వేరియబుల్ మళ్ళీ క్రియేట్ తీసుకుంటున్నా యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ వాల్యూ అనేది మనం గెట్ చేసుకోవాలి. సో గెట్ చేసుకొని ఈ వేరియబుల్ కి మనం అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ గెట్ ఐటమ్ కీ ఏంటి యూజర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యూజర్ అనే కీ ఉంది కదా దీంతో మనం ఆ సెషన్ అనేది మనం యాక్సెస్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది ఇప్పుడు యూజర్ నేమ్ కి అసైన్ అవుతుంది. సో అవుట్పుట్ విల్ బి ద యూజర్ నేమ్ ఈస్ పృథ్వీ. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు చెప్పా కదా ఇంతకుముందు మనం ట్యాబ్ క్లోజ్ చేసినా లేకపోతే బ్రౌజర్ క్లోజ్ చేసినా ది సెషన్ విల్ బి క్లియర్. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ లో పెడతాను సేమ్ ఇంతకుముందు ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ట్యాబ్ క్లోజ్ చేస్తాను. ఒక ట్యాబ్ కొత్త తీసుకున్నాం. సో ఇప్పుడు మన స్టోరీ అనేది అలా ఉంది తీసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోడ్ చేద్దాం. సో సెషన్ అనేది క్లియర్ అయిపోయింది చూసారా ఇక్కడ. ఇక్కడ ఏమైంది యూజర్ నేమ్ ఈజ్ పృథ్వీ అని ఉండేది. ఇప్పుడు ఏం చేస్తానంటే ట్యాబ్ క్లోజ్ చేయగానే వెళ్ళిపోయింది అది. సో మళ్ళీ ఇప్పుడే సో ఇట్లా క్లోజ్ అవుతుంది. బ్రౌజర్ క్లోజ్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ సారీ ఇక్కడ నేను మాన్యువల్గా దాన్ని క్లియర్ చేస్తున్నా. ఓకే. సో ఇవి చూద్దాం. సో పోయింది పృథ్వీ అనేది పోయింది ఎందుకంటే ఇక్కడ మాన్యువల్గా క్లియర్ చేశాను. సో ఇక్కడ ఏమైంది మనకి ఈ వీడియోలో మనకి ఏమర్థమైంది సో సెషన్ స్టోరేజ్ అండ్ లోకల్ స్టోరేజ్. సో సెషన్ స్టోరేజ్లో ఏంటి బ్రౌజర్ క్లోజ్ చేసినా లేకపోతే ట్యాబ్ క్లోజ్ చేసినా సెషన్ అనేది క్లియర్ అవుతుంది. లోకల్ స్టోరేజ్ ఏంటి పర్మనెంట్ గా డాటాను అయితే ఉంచుతుంది అంటిల్ యూజర్ క్లియర్ ద ఐటమ్. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్కి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.